నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. చాలా మంది జాతక చక్రాన్ని చూసి జాతకాలు చెప్తుంటారు. కొంతమంది అయితే హస్తరేఖల్ని చూసి కూడా జాతకాలు చెప్తుంటారు. హస్తరేఖల్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అసలు హస్తరేఖలు చూసి నిజంగానే జాతకం చెప్పొచ్చు అంటారా? మంచి ప్రశ్న అడిగారు. దీనికి ముఖ్య సమాధానం ఏమిటి అంటే, మనం జ్యోతిష్య రీత్యా పుట్టిన సమయము మరియు వాడు పుట్టినటువంటి దినం ఏదైతే ఉందో, ఏ రోజైతే పుట్టారో దాని ప్రకారంగా జన్మ కుండలి, నవాంశ కుండలి, అలాగే సప్తచక్రాలు వేసి దాని ప్రకారంగా కూడా జ్యోతిష్యం చెప్పచ్చు. సాముద్రిక శాస్త్రం అనేది టోటల్గా డిఫరెంట్ అన్నమాట. ఇది హస్త సాముద్రికం కాదు. యాక్చువల్గా వచ్చేటప్పటికి హస్త సాముద్రికం అనేది ఒక పార్ట్ అన్నమాట. సాముద్రిక శాస్త్రం అనేది ఒక మనిషి అంగాలు, అంటే మొహము, కళ్ళు, జుట్టు, వక్షస్థలము, దాని తర్వాత నాభి, దాని తర్వాత కాళ్ళు, వేళ్ళు, గోళ్ళు, అన్ని స్థానాలు కలిసి చెప్పేది సాముద్రికం. సాముద్రికంతో వచ్చేటప్పటికి రివర్స్ ఈక్వేషన్లో ఉంటుంది అన్నమాట, రివర్సింగ్ ఉంటుంది. యాక్చువల్గా వచ్చేటప్పటికి మనము జ్యోతిష్యంలో అంటే ఒక జన్మకుండని చూసి ఒక మనిషి యొక్క కళ్ళు ఎలా ఉంటాయి, అలా ముక్కు ఎలా ఉంటుందని ఎలాగైతే చెప్పగలమో, తన వ్యక్తిత్వం ఎలా ఉంటుందని చెప్పగలము. అలాగే ఒక మనిషిని చూసిన తర్వాత ఆ మనిషి నుంచి తన యొక్క జాతక చక్రాన్ని చెప్పగలిగిన స్థాయిలో కూడా మన జ్యోతిష శాస్త్రం ఉందన్నమాట. దీన్నే యాక్చువల్గా సాముద్రిక శాస్త్రం అంటారు అనమాట. సాముద్రిక శాస్త్రంలో ఒక పార్ట్ వచ్చినప్పుడు హస్త సాముద్రిక శాస్త్రం. హస్త సాముద్రిక శాస్త్రం అనేది వాస్తవం అనమాట. దీనిలో ఎటువంటి భేదాభిప్రాయాలు అయితే లేవు. హస్త సాముద్రిక శాస్త్రంలో కొంతమంది అంటే ఎవరైతే వైజ్ఞానికులు, అంటే ఎవరైతే సైన్స్ని ఎక్కువగా నమ్ముతారో, సైన్స్ని అందరూ నమ్ముతారు, ఎందుకంటే అది ప్రూవ్ అవుతుంది కాబట్టి. ఇది కూడా వచ్చేటప్పుడు జ్యోతిష్యం కూడా ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అవుతున్నదే కాబట్టి ఇంకా జ్యోతిష్యం మీద నమ్మకం అనేది ఇంకా నడుస్తున్నది అనమాట. ఇప్పుడు మనం కొంతమంది అంటారు ఏమిటంటే, మన చేతి ఫోల్డ్ ఎప్పుడైతే చేస్తామో దాని ప్రకారంగానే మనకు ఈ రేఖలు అనేవి ఫామ్ అవుతున్నాయని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు అనమాట. కానీ వాస్తవకంగా చెప్పాలంటే, ఎక్కడ మన చేతి ఫోల్డ్ చేసినా సరే మధ్యలో ఫామ్ అవుతున్న రేఖలు అయితే, ఇప్పుడు మన మధ్యలోకి అయితే ఎప్పుడైతే ఫోల్డ్ చేయం కదా, మరి అక్కడ ఎందుకు రేఖలు ఫామ్ అవుతున్నాయి. కానీ ఈ యొక్క విషయాల వల్ల వచ్చినప్పటికీ మనం క్లియర్గా చెప్పడం ఏం జరుగుతుందంటే, మనిషి తనకు తెలియని విషయాన్ని నమ్మకుండా ఉండటం కోసం ఏదో వైజ్ఞానం అని చెప్పి చెప్పడమే తప్ప ఇవ్వటం అనేది లేదు. హస్త సాముద్రికం కూడా మనం దాన్ని కరెక్ట్గా పరికరంలోకి చెప్పగలిగినటువంటి సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పగలిగితే జాతక చక్రం ఎలాగైతే ఉంటుందో అలాగే హస్త సాముద్రికం రెండు మ్యాచ్ అవుతాయి. నా వెబ్సైట్లో కూడా నేను చాలా ఆర్టికల్స్ రాశాను. ప్రతి ఆర్టికల్లో నేను రాసింది ఏంటంటే, చేతిని కంపేర్ చేస్తూ, అంటే హస్తంలో ఎలా ఉంది, జాతక చక్రంలో ఎలా ఉంది, రెండు కంపారిజన్గా చేసాం అన్నమాట. చేస్తే చాలా 99%, 100% వరకు మ్యాచ్ అవుతాయి. మన చేతులు, మన జాతక చక్రాలు రెండు పక్కన పెడితే, అంటే వాళ్ళకి నిజంగా చూడగలిగిన శక్తి అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు పుట్టుకతోనే ఒక జ్యోతిష్యుడు కానీ అనమాట. యాక్చువల్గా వచ్చేటప్పటికి జ్యోతిష్యం అనేది ఒక వరం, గాయత్రి దేవి ఒక కృప అనేది ఉండాలి. అది చెప్పగలిగితే కరెక్ట్గా రెండు మ్యాచ్ అవుతాయి. అంటే గురువు గారు, చేతులు ముడుచుకొని ఉండడం వల్ల హస్తరేఖలు తయారవుతాయి అనేసి అంటారు. చాలా మంది చేతులు ముడుచుకొనే ఉంటారు చిన్నప్పుడు, పుట్టేటప్పుడు. మరి అందరికీ ఒకే రేఖలు ఎందుకు ఉండవంటారు? అదే కదా, ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే, చేతులు ముడుచుకొని ఉన్నది చిన్నప్పుడు ముడుచుకొని ఉంటాం. పెద్ద అయిన తర్వాత కూడా అదే విధంగా ముడుచుకొని ఎవరు నిద్రపోరు కదా, తెరిచే ఉంటాయి. కానీ మన చేతిలో ఉన్న రేఖలు అనేవి పెద్ద అయిన తర్వాత ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి. ప్రతి 6 నెలలకి మన చేతిలో ఉండే రేఖలు మార్పు చేర్పులు అనేవి జరుగుతుంటాయి అన్నమాట. మనిషి తన యొక్క మేధస్సును ఉపయోగించి తను చేస్తున్నటువంటి మార్పు చేర్పులు ఏవైతే ఆలోచనలు మారుతుంటాయో దాని ప్రకారంగా చేతిలో ఉన్న రేఖలు కూడా ఫామ్ అవుతాయి. నేను కొంతమందికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాను అనమాట, జిరాక్స్ తీసుకోమని చెప్తాను. యాక్చువల్గా చేతిని జిరాక్స్ తీసి పెట్టుకున్న తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ అదే చేతిని ఎక్కడ ఫోటో తీసుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే మొబైల్స్ కూడా ఉన్నాయి, దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు గూగుల్లో కానీ ఎక్కడ వచ్చి. ఒక 6 నెలల తర్వాత వాళ్ళ చేతిని వాళ్ళు క్లియర్గా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చేతిలో కూడా మార్పులు వస్తాయి. అంటే ఇవన్నీ నిద్రపోతూ చేతులు ముడుచుకున్నందువల్ల అయితే, ఈ చిన్న వయసులో పెద్ద వయసు వాళ్ళు ఎవరు చేతులు ముడుచుకుని నిద్రపోరు కదా, మరి ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే, మార్పు చేర్పులు అనేది మనిషి మేధస్సులో తను తీసుకునే పోయే నిర్ణయాలు, తను తీసుకోబోతున్న నిర్ణయాలు అన్నీ మన చేతిలో కనపడుతూ ఉంటాయి అన్నమాట. అంటే గురువు గారు, జాతక చక్రం ఒకేలా ఉంటుంది, పుట్టినప్పుడు రాసిందే ఇప్పుడు కూడా ఉంటుంది.
అలాగే హస్తరేఖలు మారుతూ ఉంటాయి అనేసి అన్నారు. హస్తరేఖలు మారినప్పుడు మరి జాతక చక్రానికి హస్తరేఖలకి సంబంధం కుదురుతుందంటారా? కుదురుతుంది. ఎలా కుదురుతుంది అంటే మనిషి జాతక చక్రంలో ఎలాగైతే దశ అంతర్దశల్లో తన యొక్క జీవిత గమనం అనేది ఉంటుందో అది జాతక చక్రం అంటే కాలపురుషుడి యొక్క నిర్ణయం అన్నమాట. కాలపురుషుడి యొక్క అంగాలు ఉంటాయి అన్నమాట. అంటే మనకి జాతక చక్రంలో ఎలాగైతే శిరస్సు, వక్షస్థలము, అలాగే నాభి, ఎలాగైతే ఉంటాయో అది కాలపురుషుడి నిర్ణయం. అలాగే మనకు ఈ యొక్క హస్త సాముద్రికంలో కూడా సమయం గడిచే కొద్దీ మన చేతిలో వచ్చి దశాంతర్దశలో ఎలాగైతే జీవితం పురోగమ పొందుతూ ఉంటుందో అలాగే జీవితంలో కూడా మన యొక్క చేతిలో కూడా రేఖలు అనేవి పురోగమనం పొందుతుంటాయి, మన ముందుకు వెళ్తుంటాయి. నెక్స్ట్ తను ఏం చేయబోతున్నాడో తను తీసుకోబోయే నిర్ణయాలు అనేవి ముందుగానే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే గురువుగారు జాతక చక్రము ప్లస్ ఇటు హస్తరేఖలు రెండు కలిపి జాతకం చెప్పొచ్చు అనేసి అంటారు. అంటే రెండింటికి పొంతన కుదురుతుంది చెప్పొచ్చు అనేసి అంటారు అనమాట. అవును, రెండుటికి మనం చూసినట్లయితే సరి సమానంగా చూడగలిగినట్లయితే చాలా నీట్ గా ఒక మనిషి జాతకం అనేది క్లియర్ గా చెప్పడంలో ఎటువంటి సంశయం అనేది లేదన్నమాట. కొంతమంది ఏమంటారంటే గురువు గారు, కొంతమంది దగ్గర వెళ్తేనేమో హస్తరేఖలకి జాతక చక్రానికి పొంతన ఉండదు అనేసి అంటారు. నిజంగానే రెండు ఒక దగ్గర కలిసినప్పుడు, రెండు జాతక చక్రము ప్లస్ హస్తరేఖలు రెండు కలిసినప్పుడు మరి ఎందుకు అలా చెప్తుంటారంటారు? ఒక శాస్త్రం మీద పట్టు ఉన్న వాళ్ళు ఇంకొక శాస్త్రం మీద పట్టు లేకపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇప్పుడు హస్త సాముద్రికం మీద పట్టు ఉన్న వాళ్ళకి జాతక చక్రం మీద పట్టు లేకపోవడం అనేది జరుగుతుంటుంది. కానీ నా యొక్క ఎక్స్పీరియన్సెస్ నేను చూసిన జాతకాలు ఏవైతే ఉన్నాయో రెండింటికి పొంతన అనేది 100% కరెక్ట్ అనమాట. ఒక మనిషి జీవితం అనేది క్లియర్ గా ముందుగానే రాసి పెట్టేటటువంటి ఒక పుస్తకం అన్నమాట. తనకి ఏమి జరుగుతుంది అనేది మనం క్లియర్ గా చెప్పడం అనేది చేయొచ్చు. ఎంతో మంది ఇప్పుడు మనకు ఈ హస్త సాముద్రికంలోనే రెండు భాగాలు ఉన్నాయన్నమాట. భారతదేశంలో ఏదైతే మనం ప్రాచీన హస్త సాముద్రికం అనేది వేరు టోటల్ గా. ఇక్కడి నుంచి ఎవరైతే మనకు ఆంగ్లేయులు ఎవరైతే వచ్చారో ఇక్కడ నుంచి కొన్ని గ్రంథాలు ఇవన్నీ తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళు వెస్టర్న్ పామిస్ట్రీ అని చెప్పి తయారు చేస్తారు అనమాట. వెస్టర్న్ పామిస్ట్రీలో వచ్చేటప్పటికి శంకులు, చక్రాలు లేకుండా ఉంటే కొన్ని గుర్తులు ఏవైతే మన హిందూ సాముద్రిక శాస్త్రంలో ఏవైతే బలంగా ఉన్నాయో అవన్నీ ఉండవు. వాళ్ళు వచ్చినప్పటికీ ఓన్లీ వాళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుందంటే ఓన్లీ వాళ్ళ లైఫ్, రిలేషన్షిప్స్ మరియు యాంగ్జైటీ ఇలా మాట్లాడుతుంటారు అన్నమాట. కానీ మన యొక్క శాస్త్రంలో వచ్చేటప్పటికి ఎన్నో రకాల గుర్తులు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చెట్టు ఆకు అనే ఒక గుర్తు అనేది ఉంటుంది అనమాట. ఫ్లాగ్ లాంటి ఒక గుర్తు అనేది ఉంటుంది విజయానికి సంకేతంగా. అలాగే శంకు చక్రాలు అనేవి ఉంటాయి, అలాగే గద అనేది ఉంటుంది అనమాట. అలాగే మా గుణపం అనే ఒక గుర్తు అనేది ఉంటుంది. ఇలాంటివి ఎన్నో వచ్చేటప్పటికి హిందూ ఈ యొక్క హస్త సాముద్రిక శాస్త్రం ఏదైతే ఉందో అంటే పురాణ హస్త సాముద్రిక శాస్త్రం ఏదైతే ఉందో దానిలో ఉందన్నమాట. కానీ ఇవన్నీ వాళ్ళు కూడా కొన్ని చాప్టర్స్ లో మెన్షన్ చేస్తారు. కానీ వాళ్ళని డెప్త్ గా వాళ్ళు వీటిని యాక్సెప్ట్ చేయడం అనమాట. ఎందుకంటే వాళ్ళకి వాటిలో పట్టు లేదు. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఎక్కువగా డెవలప్ అయ్యేది వచ్చేటప్పటికి ప్యారిస్ అంటే ఇటలీలో అటు సైడ్ ఎక్కువగా డెవలప్ అయ్యేది. వాళ్ళు దాని తర్వాత ఇంగ్లాండ్ వీళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు, దాన్ని ప్రూవ్ చేశారు. ఇంకా దీన్ని నమ్మాలి అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ స్కాట్లాండ్ లో ఈ రోజు కూడా వచ్చేటప్పటికి థంబ్ ఇంప్రెషన్స్ తీసుకుంటారు అనమాట. నేరస్తుల దగ్గర తీసుకుంటారు, వాటిని ఎక్కువగా స్టడీ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఈ యొక్క థంబ్ అనేది డర్టీ థంబ్ ఎప్పుడైతే ఉంటుందో నేరస్తులు, మర్డరర్స్, అక్కడ కూలీకోర్లు ఎవరైతే ఉంటారో వారి చేతికి డర్టీ థంబ్ అనేది ఉంటుంది అనమాట. డర్టీ థంబ్ పెట్టేసేసి మనం ఒక మనిషి మూర్ఖత్వాన్ని మరియు అతను హంతకుడా కాదా అనేది కూడా స్టడీ చేస్తున్నారు ఇంకా స్టిల్ టుడే. అసలు హస్త సాముద్రికం అంటే ఏంటి, జాతకానికి హస్త సాముద్రికానికి మధ్య గల తేడాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.